ఎస్ న్యూస్. బీఆర్ఎస్ పాలనలో నగరపాలక సంస్థ అవినీతి అక్రమాలకు కూరుకుపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రయాగ నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో నగరపాలక కార్యాలయాలను, బోర్డులను గంగాజలంతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కరీంనగర్ నగరపాలక సంస్థలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పాలన అవినీతి కంపుతో నిండిపోయి నిన్నటితో ముగించిన సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ యొక్క శుద్ధిని కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. సోదరుడు మార్షల్ తీసుకొచ్చిన గంగా జలంతో ఈరోజు నగరపాలక సంస్థని శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ను దోపిడీ అవినీతి కుంపులో మురుక్కుపోయింది. ఆ నాయకులు ఈరోజు బహిరంగంగా కూడా నువ్వు దొంగ అని పాత్రికేయులకు సమాచారం ఇచ్చి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఈరోజు అందరూ తెలుసుకున్నారు. రేపు రాబోయే కాలంలో ఈ అవినీతి పాలకులను ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా కార్పొరేషన్పై ఎగరేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు బీఆర్ఎస్, బీజేపీ 2 దొంగ పార్టీలు అనేది వారి యొక్క స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి నగరపాలక ప్రజలు ఆలోచించాలి. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది.